ఇవాళ రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి కొన్ని స్కామ్స్ లో మీకు తెలుసు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు కదా. అవును, వాళ్ళు జైలుకి వెళ్ళారు, జైలు నుంచి బయటకు వచ్చారు, కొంతమంది రిటైర్మెంట్ కూడా అయిపోయారు. అయితే వాళ్ళు ఎక్కడా కూడా మాకు ఇది పొలిటికల్ బాసెస్ చెప్పడం మూలని ఇది చేసామని చెప్పలా, వాళ్ళే ఓన్ చేసేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఉండేటువంటి లాయల్టీస్ వల్ల చిన్న 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 సారీ విక్రమ్ గారు, సారీ చెప్పండి, నేను మళ్ళీ రిపీటెడ్గా అడ్డుపడతాను అనుకోవద్దు. వాళ్ళు కన్ఫ్యూజ్ చేయబట్టే జగన్మోహన్ రెడ్డిది అంత పెద్ద ఇష్యూ అయింది కేసు, జైలుకు కూడా వెళ్ళి వచ్చాడు. ఇంకా ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డే మా నాన్న దీంతోనే చేశానని వాళ్ళ నాన్న పేరు కూడా ఆయనే చెప్పాడు. కాకపోతే వాళ్ళ నాన్న చనిపోయారు. అప్పుడు చనిపోయిన తర్వాత ఛార్జ్ షీట్లో ఆయన పేరు అఫిడవిట్లోకి వెళ్ళింది అనుకోండి. ఇప్పుడు అధికారులు జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పారు. అధికారులు జగన్మోహన్ రెడ్డి గారు పేరు అంటే డైరెక్ట్ గా సిబిఐ ఇన్వెస్టిగేషన్ లో ఉంది, ఛార్జ్ షీట్స్ లో ఉందిగా, అందుకేగా శిక్ష పడింది. అంటే శిక్ష ఎక్కడ పడిందండి? ఓన్లీ ఆయన క్విడ్ ప్రోకోలో కొంత ప్రైమా ఫేసి ఎస్టాబ్లిష్ అయింది. ఇంకా దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది. అంటే నేను అనేది ఏంటంటే ఇక్కడ ఇవాళ ఖచ్చితంగా గ్రూప్ 1 అనేటువంటిది చాలా కీలకం. ఇప్పుడు వారు చెప్పినట్టుగా ఏంటంటే దాన్ని నేను ముందుగానే చెప్పాను, రాష్ట్ర అధికార యంత్రాంగాన్ని నడపడంలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించేటువంటి పొజిషన్స్లో వాళ్ళందరూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరూ మన వాళ్ళే ఉండాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో పొలిటికల్ బాసెస్ వీళ్ళకి చెప్పుండొచ్చు. పైగా ఇంకోటి ఏంటంటే ఇది అంత సీరియస్ మ్యాటరు ప్రభుత్వానికి తెలియకుండా కేవలం ఒక ఐఏఎస్, ఒకళ్ళిద్దరు ఐఏఎస్ అధికారులు, ఎందుకంటే చైర్మన్గా ఐపీఎస్ ఉన్నాడు, సెక్రటరీగా ఇద్దరు ఐపీఎస్లు ఉన్నారు, వాళ్ళిద్దరే ఇది మొత్తాన్ని కూడా చేసారు అనటానికి మనం అంటే కష్టం. అది వాళ్ళిద్దరు కనుసన్నల్లోనే ఇదంతా జరిగింది అనేది. కాకపోతే ఏంటంటే వాళ్ళకి మనం ఏమి చేసినా కూడా వాళ్ళ అండదండలు ఉంటాయి, మనల్ని కాపాడుతారు అనేటువంటిది ఒక భావన అయితే ఉండొచ్చు. ఎందుకంటే నేను ఇందాకే చెప్పాను, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా అటువంటి భావన ఉండేది అధికారుల్లో. మనం ఏం చేసినా కూడా చెల్లుబాటు అయిపోద్ది, ఆయన మనల్ని ఏం చేయడు, ఎందుకంటే వాళ్ళు ఉండేటువంటి లావాదేవీలు కావచ్చు, ఏదైనా కావచ్చు, అట్లా కూడా కొంత ఉండొచ్చు. కానీ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ఏంటంటే ప్రభుత్వం, అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు దీంట్లో ఒక బాధ్యత అయితే ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళ తెలియకుండా అయితే జరిగి ఉండదు. విచిత్రం ఏంటంటే ఈ మూల్యాంకనం చేసినందుకు 1,20,00,000 ఇచ్చారండి వాళ్ళకి. ఆశ్చర్యం ఏంటంటే ఒక స్కామ్ చేసినందుకు మళ్ళీ అదనంగా ప్రభుత్వ డబ్బులు కూడా పే చేశారు. 1,19,00,000 హాయ్లాండ్లో మూల్యాంకనం చేసిన పరిస్థితి అనమాట. ఖచ్చితంగా ఇంకోటి ఏంటంటే ఈ మూల్యాంకనం బాధ్యతలను అప్పచెప్పినటువంటి వ్యక్తి కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలో చాలా భారీగా లబ్ధి పొందినటువంటి వ్యక్తి. ఎటువంటి అర్హతలే లేకపోయినా ఒక అత్యున్నతమైనటువంటి స్థానాన్ని కల్పించి, ఒక కాంట్రాక్ట్ ఇప్పించి ఆయన్ని చాలా పెద్దవాణ్ణి చేశారు రాజశేఖర రెడ్డి గారు. అటువంటి వ్యక్తి కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. కనుక ఇదంతా ఏంటంటే ఒక స్కెచ్ ప్రకారం చేశారనే దాంట్లో ఎటువంటి రెండో అభిప్రాయానికి తావులేదు. కాకపోతే దాన్ని ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేయాలనేటువంటిదే ఇంపార్టెంట్. అది ఇవాళ సిట్టు కొన్ని అంశాలను ప్రస్తావించింది. మొన్న ముఖ్యమంత్రి గారు కూడా మరి చెప్పారు, ఆ రోజు ఎవరైనా క్వశ్చన్ వేసి ఉంటే మరి ఆయన సమాధానం చెప్పి ఉండేవారేమో. మరి దీనికి బాధ్యత ఏ విధంగా, ఆ రోజు ఏంటంటే వ్యవస్థలని ఏ విధంగా కుప్పకూల్చారు, వ్యవస్థలను మనం ఏ విధంగా బాగు చేయాలనే దాని మీద మాట్లాడారు తప్ప దీని మీద రాజకీయ ప్రమేయం, రాజకీయ పెద్దల్ని మరి అంటే చట్ట ప్రకారం శిక్షిస్తారా లేదా అనేటువంటిది రాలేదు. అది మరి ఇప్పుడు మీరు ఈ డిబేట్ ద్వారా ఇప్పుడు ప్రభుత్వ పెద్దలు ఉంటుంది కాబట్టి నేను ప్రభుత్వానికి ఆనాటి ప్రభుత్వ పెద్దల మీద ఎందుకు దృష్టి పెట్టలేదు అని ప్రభుత్వాన్ని ఎగదోయడం నా ఉద్దేశం కాదు. ఎగదోయడం కాదుగా. ఇప్పుడు మీరు అన్నారని కాదు, కాదు, ఇప్పుడు ఎవరో ఒకళ్ళు బాధ్యత ఎగదోయాలనేది నా ఉద్దేశం కాదు. నిరుద్యోగ జేఏసీ అయినా ఇప్పుడు చాలా చిన్న లాజిక్ ఏంటంటే నీట్ పేపర్ లీక్ అయిందని సిద్దిక్ గారు నీట్ పేపర్ లీక్ అయిందని ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు.